నిజాం హయాంలో నిర్మాణం చేసినటువంటి ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈరోజు మనము నేటి అవసరాలకు అనుగుణంగా ఈ రైల్వే స్టేషన్ను పూర్తిగా పునర్నిర్మాణం చేసుకుంటున్నాం. మనకు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దక్షిణ భారతదేశంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు మరి ప్రాధాన్యత ఉన్నది. సికింద్రాబాద్ రైల్వే జోన్లోనే మనకు చాలా ఏరియా అంతా కూడా కొంత కర్ణాటక, కొంత మహారాష్ట్ర, ఆంధ్ర ఇవన్నీ కూడా ఈ జోన్ కింద ఉంటుంది. ఇది మనకు రైల్వే అద్భుతమైనటువంటి దేశంలోనే ఒక మంచి సౌత్ సెంట్రల్ రైల్వే కాబట్టి ఇక్కడ ఉండేటువంటి రైల్వే స్టేషన్ కూడా బాగా ఉండాలి, ఈ అవసరాలకు అనుగుణంగా ఉండాలి, గ్లోబల్ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండాలి. మన యొక్క అభివృద్ధి చెందుతున్నటువంటి హైదరాబాద్ నగరానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఒక మణిహారంగా ఉండాలి. ఇక్కడ వచ్చేటువంటి ప్యాసింజర్స్కు అన్ని రకాల సౌకర్యాలు ఉండాలి అనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క రైల్వే స్టేషన్కు డిజైన్ చేయడం జరిగింది, రీడిజైన్. దానికి చాలా పెద్ద బడ్జెట్ 715 కోట్లు 715 crores మొదటి దశలో ఖర్చు పెడతా ఉన్నాం. దీనికి అనేక రకాలుగా ఇప్పుడు మీరు చూశారు. ఇప్పుడు కూడా ప్రతిరోజు 1,97,000 మంది ప్రతిరోజు ప్యాసింజర్స్ వస్తారు ఇక్కడికి. ఎవ్రీ డే 1,97,000 ప్యాసింజర్స్ వస్తారు. వాళ్ళు వస్తూనే ఉండాలి, వాళ్ళు పోతూనే ఉండాలి. సుమారు 100 ట్రైన్లు రావాలి ఇక్కడికి. ఆ మధ్యలో మనము నిర్మాణం కన్స్ట్రక్షన్ చేయాలి. దట్ ఈస్ ద డిఫరెంట్. దట్స్ వై ఐమ్ టెల్లింగ్. ఇంతమంది వస్తూ ఇంతమంది పోతూ వాళ్ళకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్యాసింజర్స్ కానీ, మీట్ అండ్ గ్రీట్ కానీ, లేకపోతే ట్రైన్లకు కానీ, మిగతా సిగ్నల్స్ కానీ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా సమాంతరంగా ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేస్తూ ఉన్నాం. ఇదేది గ్రీన్ఫీల్డ్ రైల్వే స్టేషన్ కాదు. ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఉన్నటువంటి స్థలంలోనే ఒక దిక్కు ట్రైన్లు నడుస్తూనే 1,97,000 మంది ప్యాసింజర్స్ వస్తూనే మనం దీన్ని నిర్మాణం చేయాలి. కాబట్టి ఎంత కఠినంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు మనం నడుస్తుంటేనే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాం మీరు చూశారు. కాబట్టి ఇక్కడ రోజు 1,97,000 మంది వస్తారు. ప్రతి గంటకు 23,000 మంది వస్తారు ఇక్కడ ఒక్కొక్కసారి. పీక్ అవర్లో ఎవ్రీ అవర్ 23,000 ప్యాసింజర్స్ ఇప్పుడు వస్తున్నారు. కాబట్టి ఇంత ఉంచుతూ మనము పనిచేయడము కఠినమైనప్పటికీ కూడా అధికారులు చాలా శ్రమ చేసి కష్టమైనప్పటికీ కూడా ఈ యొక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చాలా వేగవంతంగా, నా దృష్టిలో వేగవంతంగా చేస్తున్నారు. ఇంకా చెయ్యాలని చెప్పి కూడా నేను వాళ్ళని ఆదేశించాను. వచ్చే సంవత్సరము దశల వారీగా ఈ యొక్క బిల్డింగ్ ఇప్పుడేదైతే కూర్చున్నామో ఇది వచ్చే 4 నెలల్లో ఇటు సైడ్ బ్లాక్, సౌత్ సైడ్ బ్లాక్ పూర్తవుతుంది. అదేవిధంగా వచ్చే సంవత్సరము డిసెంబర్ లోపల నేను అధికారులను కోరాను, ఎట్టి పరిస్థితుల్లో మొత్తం రైల్వే స్టేషన్ పూర్తిగా ప్రజలకు డెడికేట్ చేయాలి అనే విషయాన్ని కూడా నేను చెప్పడం జరిగింది. అంటే
ఆల్మోస్ట్ ఇంకా 13 నెలలు ఉంది. అదే గ్రీన్ ఫీల్డ్ అయితే మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు, తొందరగా చేసేవాళ్ళము. కాబట్టి ఇక్కడ ప్యాసింజర్స్కి ఇబ్బంది లేకుండా, స్టాఫ్కి ఇబ్బంది లేకుండా, సిగ్నల్స్కి ఇబ్బంది లేకుండా, ట్రాక్ ఏదైతే ఉన్నదో ట్రాక్ ఇబ్బంది లేకుండా, ట్రైన్స్కి ఇబ్బంది లేకుండా, ట్రైన్లు నడుపుతూనే ప్యాసింజర్స్కు సౌకర్యాలు కల్పిస్తూనే ఇది కన్స్ట్రక్షన్ చేయాలి. ఇది కత్తితో సాము లాంటిది. అయినప్పటికీ కూడా ఈ యొక్క రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి పనులు వేగవంతంగా జరుగుతున్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇక్కడ 3000 మంది ప్యాసింజర్స్ కూర్చునే విధంగా వెయిటింగ్ హాల్ వస్తుంది. సరిగ్గా 3000 మంది అంటే ఆల్మోస్ట్ ఎన్ని ఎకర్స్, కిतना ఎకర్, 3 ఎకరాలలో క్యాంటీన్, రెస్టారెంట్ కూడా వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ట్రైన్లో అనేక రకాల సౌకర్యాలు, మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో మన యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఆ రకంగా తీర్చిదిద్దాలనేదే ప్రధానమంత్రి ఆకాంక్ష, నా కోరిక. కాబట్టి ఆ దిశలోనే ఉన్నంతలో ఈ యొక్క రైల్వే స్టేషన్ బాగా విజిబుల్ ఉండాలి, ఆధునికమైనటువంటి సౌకర్యాలు ఉండాలి, వచ్చేటువంటి ప్యాసింజర్స్కి ఏ రకంగా ఇబ్బంది ఉండొద్దు. మన హైదరాబాద్లో మరొక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒక మణిహారంగా ఉండాలనేది నా ఆకాంక్ష. అందుకే దీనికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడి నుంచే నేరుగా మెట్రో ఏదైతే నార్త్ సైడు సౌత్ సైడ్ వచ్చే విధంగా నార్త్ సైడ్లో, ఈస్ట్ సైడు, వెస్ట్ సైడు, 2 సైడ్స్, ఇది నార్త్ సైడు, ఇటు సైడు మెట్రోకు నేరుగా మనము వాక్ త్రూ ద్వారా కనెక్టివిటీ ఇస్తున్నాం. అదేవిధంగా ఎదురుగున్నటువంటి కార్నర్ల బస్ స్టేషన్ కూడా స్పెషల్గా రైల్వే స్టేషన్ నుంచే వాక్ త్రూ ఇస్తున్నాము. వాళ్ళు నేరుగా ట్రైన్ ఎక్కి దిగి వెళ్ళొచ్చు, లేకపోతే బస్సు దిగి నేరుగా అక్కడి నుంచి కింద నడవకుండా పైకి వాక్ త్రూ బ్రిడ్జ్ ద్వారా దీనికి రావచ్చు. మెట్రో వాళ్ళు కూడా కిందికి దిగాల్సిన అవసరం లేదు, పైనుంచే వాళ్ళందరూ ఇక్కడికి రావచ్చు, ఇక్కడ నుంచి మెట్రోకి వెళ్ళొచ్చు. ఈ రకంగా కింద రైల్వే స్టేషన్ ఫ్రంట్ సైడు ట్రాఫిక్ తగ్గించేటువంటి ప్రయత్నం కూడా, వాహన ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇక్కడ 26 లిఫ్ట్లు వస్తాయి, టోటల్గా 26 లిఫ్ట్లు ఇక్కడ వస్తాయి, 32 ఎస్కలేటర్స్ వస్తాయి. అదేవిధంగా 2 నెంబర్స్ ట్రావెలేటర్స్ వస్తాయి. ట్రావెలేటర్స్ ఇక్కడ 2 ఈ రైల్వే స్టేషన్ అవసరాల కోసము 2 సబ్ స్టేషన్స్ కూడా, అంటే ఎంత పవర్ యూజ్ అర్థం చేసుకుంది. 2 సబ్ స్టేషన్స్ కూడా మనము ఇక్కడ నిర్మాణం చేసుకుంటున్నాం. అడ్వాన్స్డ్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఈ యొక్క రైల్వే స్టేషన్ భద్రత దృష్ట్యా ఏర్పాటు చేయబోతున్నాం అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ లాగా, అంటే మొత్తము మరి 5 మెగావాట్స్ సోలార్ ప్లాంట్ ఇక్కడ వస్తుంది. స్థానిక అవసరాలకు ఉపయోగపడే విధంగా సోలార్ విద్యుత్తు చేసుకో విధంగా 5 లక్షల లీటర్స్ పర్ డే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వస్తుంది. ఇక్కడ 5 lakh లీటర్స్ ఆఫ్ ది సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది. రెయిన్ వాటర్ కూడా హార్వెస్టింగ్ పిట్స్ చేస్తూ ఉన్నాం. రైల్వే స్టేషన్ ఈ పరిసర ప్రాంతాల్లో పడేటువంటి ప్రతి నీటి చుక్క బయటికి పోకుండా
సుమారు 3,50,000 లీటర్స్ కెపాసిటీ ఉండేటువంటి హార్వెస్టింగ్ బిట్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనకందరికీ తెలుసు, ఈ రైల్వే స్టేషన్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిరోజు 1,97,000 మంది కెపాసిటీ ఉంది ఇప్పుడు ఎగ్జిస్టింగ్. దీన్ని ఆల్మోస్ట్ ప్రతి డే 2,70,000 మంది ప్యాసింజర్స్కు రావడానికి పోవడానికి ఎవ్రీ డే ఇక్కడ నిర్మాణము, వసతులు, ఆ రకమైనటువంటి ప్లానింగు చేశామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం వేస్తున్నాను. ఇక్కడ ఎవ్రీ అవరు ఆల్మోస్ట్ 32,500 మంది ప్యాసింజర్స్ వచ్చే విధంగా, ఆ రద్దీని తట్టుకునే విధంగా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున మీరు చూశారు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. టోటల్ డెవలప్మెంట్ ఏరియా 1,65,566 స్క్వేర్ మీటర్ ఏరియా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం. మీటర్స్, ఫీట్ కాదు, మీటర్స్. 1,65,566 మరి స్క్వేర్ మీటర్స్ ఏరియా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం. ఇది మొదటి దశ కార్యక్రమం. ఇంకా అవసరమైతే ఈ రైల్వే స్టేషన్ మరింతగా డెవలప్మెంట్ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాము. మీకు అందరూ తెలుసు, ప్రధానమంత్రి గారు ఎక్కడైతే మనం కూర్చున్నామో ఇక్కడికే వచ్చి ఆయన స్వయంగా వారి చేతుల మీదుగానే భూమి పూజ చేయించాను. వారే వచ్చి మళ్ళీ వచ్చే సంవత్సరం ఎండింగ్ లోపల ఈ రైల్వే స్టేషన్ వారి చేతుల మీదుగా ప్రారంభించుకోవాలనేటువంటిది నా ఆకాంక్ష. ఎందుకంటే ఇప్పుడు కొన్ని దశల వారీగా పూర్తి చేస్తాం. అన్నీ ఒకసారి డిసెంబర్ వరకు ఆగము. వచ్చే సంవత్సరం ఇది ఎగ్జిస్టింగ్ ప్యాసింజర్స్ ఉన్నది కాబట్టి, రైల్వే స్టేషన్ ఉన్నది కాబట్టి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఈ సంవత్సరము 25th లోపల, ఈ సంవత్సరం 25th లోపల మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ పూర్తి మా ప్రయత్నం. అదేవిధంగా బేస్మెంట్ సౌత్ సైడ్ ఇక్కడ ఏదైతే ఉన్నదో ఇది కూడా వచ్చే సంవత్సరము జనవరి ఫిబ్రవరి లోపల ఈ సైడ్ కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. అదే కాకుండా మిగతా నార్త్ మెయిన్ బిల్డింగ్ కావచ్చు, మిగతా ప్లాట్ఫామ్ కావచ్చు, ప్లాట్ఫామ్ పైన వచ్చేటువంటి కవర్ కావచ్చు, ఇవన్నీ కొద్ది క్రిటికల్గా ఉన్నాయి. వాటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా, ఏ రకమైనటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా మరి ఇది త్వరితగతిన దశల వారీగా పూర్తి చేస్తూ ప్యాసింజర్స్ను వదులుతామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఫైనల్ ఫినిషింగ్ వచ్చే సంవత్సరం ఎండింగ్లో ప్రధానమంత్రితో ప్రారంభించి చేసుకోవాలా. ఎందుకంటే మన తెలంగాణలో, తెలంగాణ రాష్ట్ర రాజధానిలో, తెలంగాణ గడ్డ మీద అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ స్టాండర్డ్లో నిర్మాణం చేస్తున్నాము. ఇక్కడ ఉండేటువంటి అది పూర్తయిపోయిన తర్వాత తెలంగాణ కళ ఉట్టిపడే విధంగా ఇక్కడ పెయింటింగ్స్ వస్తాయి. తెలంగాణకు సంబంధించినటువంటి వారసత్వ సంపద ఉండే విధంగా ఇక్కడ ఉండాలి. ఒక 3,000 మరి గజాలకు సంబంధించినటువంటి స్థలంలో మరి 3 ఎకరాలలో క్యాంటీన్స్ కూడా ఉంటాయి. కాబట్టి అన్ని రకాల చర్యలు, టాయిలెట్స్ కానీ, లిఫ్ట్లు కానీ,
ఎస్కలేటర్స్ కానీ అన్ని రకాలుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఏర్పాటు చేయాలనేది మా ప్రయత్నం. ఆ దిశలోనే దీన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.